హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు వీడియోలో యూఎస్ వెళ్ళి మాస్టర్స్ చదవాలి అనుకునే స్టూడెంట్స్కి జిఆర్ఈ ఎంతవరకు అవసరం, అట్ ద సేమ్ టైం స్కాలర్షిప్స్ రావాలి అంటే జిఆర్ఈ మ్యాండేటరీనా? సో ఈ రెండు టాపిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనందరికీ తెలుసు, కోవిడ్కి ముందు మోస్ట్ ఆఫ్ ది యుఎస్ యూనివర్సిటీస్కి జిఆర్ఈ అనేది మ్యాండేటరీ రిక్వైర్మెంట్గా ఉండింది. కానీ కోవిడ్ టైంలో లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ హ్యావ్ వేవ్డ్ ద జిఆర్ఈ. కోవిడ్ తర్వాత కూడా more than 50% of the universities in USA continue to give the waiver for GRE exam. చాలా మంది ఏమనుకున్నారంటే యుఎస్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ నుంచి జిఆర్ఈని తీసేస్తారు, మిగతా కంట్రీస్ అంటే కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ వీటికి ఎట్లా అయితే జిఆర్ఈ అవసరం లేదో సో యూఎస్కి కూడా ఇంకా ఫ్యూచర్లో అవసరం ఉండకపోవచ్చు అని చాలామంది అనుకున్నారు. బట్ దట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకు అంటే ఈటీఎస్ ఏదైతే కంపెనీ ఉందో, ఈ జిఆర్ఈని కండక్ట్ చేసే కంపెనీ, వాళ్ళకి జిఆర్ఈ నుంచి ఎవ్రీ ఇయర్ అరౌండ్ 130 to 150 మిలియన్ ఇన్కమ్ అనేది ఉంది. ఎందుకంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ 7 lakh పీపుల్ ఆర్ రైటింగ్ జిఆర్ఈ ఎవ్రీ ఇయర్. సో ఈచ్ టెస్ట్ వచ్చి అరౌండ్ $220 ఉందని మన అందరికీ తెలుసు కదా. సో ఇట్స్ బేసిక్ మ్యాథ్ అనమాట. సో $220 ఇంటూ సమ్వేర్ అరౌండ్ 7 lakhs అంటే ఇట్స్ సమ్వేర్ క్లోజ్ టు $130-140 million. సో అంత పెద్ద ఇన్కమ్ని ఎవరు వదులుకోరు వెన్ యూ లుక్ అట్ ద బిజినెస్ పర్స్పెక్టివ్. రెండవది ఏంటంటే ఈ జిఆర్ఈ అనేది ఇంతకుముందు యుఎస్ యూనివర్సిటీస్కి డెఫినెట్లీ మ్యాండేటరీగా ఉంటూ వచ్చింది. లాట్ ఆఫ్ గుడ్ యూనివర్సిటీస్ ఆర్ ఈవెన్ టైర్ 2 యూనివర్సిటీస్కి కోవిడ్కి ముందు జిఆర్ఈ అనేది మ్యాండేటరీ. సో కోవిడ్ తర్వాత ఇచ్చిన వేవర్ని లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ కంటిన్యూడ్ దట్ ట్రెండ్. కానీ మీరు 2025 ఫాల్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ కనుక చూస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే జిఆర్ఈ రిక్వైర్మెంట్ అనేది కొన్ని యూనివర్సిటీస్లో మ్యాండేటరీ చేయడం జరిగింది. ఈ జిఆర్ఈ ఎగ్జామ్ ఎంతవరకు అవసరం అవుతుంది అని మీరు కనుక ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి యూనివర్సిటీస్కి వెళ్దాం అనుకుంటున్నారు? ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు అప్లై ఫర్ యూనివర్సిటీస్ దట్ ఆర్ ర్యాంక్డ్ బిలో 500 ఇన్ ద వరల్డ్, దెన్ డెఫినెట్లీ జిఆర్ఈ అనేది మీరు రాయటం మంచిది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది గుడ్ యూనివర్సిటీస్ which are ranked below 500 as per QS rankings, at least 80% of them require GRE. In case మీరు టైర్ 2 యూనివర్సిటీస్ కనుక ప్లాన్ చేసుకుంటూ ఉంటే 50% ఆఫ్ టైర్ 2 యూనివర్సిటీస్ రిక్వైర్ GRE. మీరు కనుక నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫాల్కి అప్లికేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, అడ్మిషన్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ మంత్ నుంచి స్టూడెంట్స్ వీసాస్ కూడా వెళ్తారు. కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2026 జనవరి. సో 26 జనవరికి ఎవరైనా ప్లాన్ చేసుకుంటూ ఉంటే జిఆర్ఈ రాయటం అనేది కూడా చాలా మంచిది. సో జిఆర్ఈ రాయటం వల్ల మీరు ఏదైతే ఈ మంచి యూనివర్సిటీస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది, సిజిపిఏ ఆర్ జిపిఏ కనుక ఎవరికైనా తక్కువ ఉంటే బ్యాచిలర్స్లో మీకు జిఆర్ఈ అనేది మంచి స్కోర్ ఉంటే డెఫినెట్లీ అది కూడా హెల్ప్ అవుతుంది టు గెట్ అడ్మిట్. సిజిపిఏ 6.5 ఆర్ బిట్వీన్ 7 ఉన్నవాళ్ళు మంచి యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అంటే డెఫినెట్లీ జిఆర్ఈ ఉంటే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో వెదర్ ఇట్ ఈస్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆర్ డీసెంట్లీ ర్యాంక్డ్ యూనివర్సిటీస్, మీకు కనుక జిఆర్ఈ ఉంటే డెఫినెట్లీ అడ్మిట్ తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ ఇఫ్ యువర్ సిజిపిఏ ఈజ్ లెస్ దాన్ 6.5, దెన్ మీకు ఎలాగో మంచి యూనివర్సిటీస్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి దట్ ఈస్ అప్ టు యూ వెదర్ యూ వాంట్ టు స్పెండ్ దట్ మనీ ఆన్ జిఆర్ఈ ఆర్ నాట్. అసలు ఈ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ జిఆర్ఈ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఐఎల్స్. ఓవరాల్ అకాడమిక్ స్కోర్ అంటే జీపీఏ ఎంత ఉంది, దెన్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కోర్ ఎంత ఉంది, జిఆర్ఈ ఇఫ్ ఇట్ ఈస్ ఆప్షనల్ స్కోర్ ఎంత ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ స్కోర్ ఎంత ఉంది, దెన్ మీరు ప్రాజెక్ట్ పేపర్స్ ఏం సబ్మిట్ చేశారు, రీసెర్చ్ వర్క్ ఏం చేశారు, మీ ఎస్ఓపి ఎలా ఉంది, మీ ఎల్ఓఆర్స్ ఎలా ఉన్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం జిఆర్ఈ ఒకటి ఉన్నందువల్ల మీకు మిగతావన్నీ తక్కువ ఉంటే అడ్మిషన్ అయితే రాదు. సో ఎండ్ ఆఫ్ ది డే దే గివ్ పాయింట్స్ ఫర్ ఎవ్రీ కేటగిరీ అండ్ ఓవరాల్ హై పాయింట్స్ వచ్చిన క్యాండిడేట్స్కి మాత్రమే అడ్మిషన్స్ వస్తాయి. స్కాలర్షిప్స్ రావాలి అంటే జిఆర్ఈ మ్యాండేటరీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్కాలర్షిప్స్ ఇచ్చే మంచి యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ జిఆర్ఈ అనేది మోస్ట్లీ మ్యాండేటరీ ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు నుంచి స్టూడెంట్స్ మైండ్లో అలా పడిపోయింది, ఓకే జిఆర్ఈ ఉంటే స్కాలర్షిప్ వస్తుంది. జిఆర్ఈ కనుక వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ అయితే ఖచ్చితంగా అడ్మిషన్ వస్తుంది జిఆర్ఈ ఉంటే. అట్ ద సేమ్ టైం స్కాలర్షిప్కి కూడా కన్సిడర్ చేస్తారు. ఈవెన్ స్కాలర్షిప్ మీకు రావాలంటే కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ సేమ్ ఉంటాయి. వాట్ ఈస్ యువర్ ఓవరాల్ జీపీఏ, what is your English language score, what is your GRE score,
వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్ వర్క్, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఎలాంటి యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయ్యారు. సో ఇటన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని స్కాలర్షిప్ ఇస్తారు తప్ప జస్ట్ జిఆర్ఈ స్కోర్ బేస్ చేసుకొని స్కాలర్షిప్స్ రావు. ఐ హ్యావ్ సీన్ స్టూడెంట్స్ గెటింగ్ స్కాలర్షిప్స్ though their GRE score is less, but their academic scores are high. So scholarships కోసమే GRE రాయాలి అనుకునే ఆలోచన కనుక మీకు ఉంటే కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దట్. ఓవరాల్ రిక్వైర్మెంట్స్లో మీకు GRE మ్యాండేటరీ అయితే ఖచ్చితంగా GRE ఉండాలి. ఐ హ్యావ్ సీన్ స్టూడెంట్స్ గెటింగ్ స్కాలర్షిప్స్ వితౌట్ GRE ఆల్సో. ఇదంతా కూడా మీరు అప్లై చేసుకునే యూనివర్సిటీ ఏంటి, ఆ యూనివర్సిటీ అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్కాలర్షిప్స్ గివెన్ బై ది యూనివర్సిటీస్. మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ది CSU గ్రూప్ అంటే కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ గ్రూప్ కానీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్ సైడ్ కానీ, ఇట్లాంటి కాలేజెస్ కానీ, లేదా UNT ఆర్ UMBC కానీ, శానోజే స్టేట్ యూనివర్సిటీ కానీ, సెయింట్ లూయిస్ యూనివర్సిటీ కానీ, లేదా మంచి యూనివర్సిటీస్ లైక్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ కానీ, IUPUI కానీ, వీటన్నిటికీ కూడా GRE అనేది మ్యాండేటరీ. మీ GPA కనుక 3 ఉండి GRE లేకపోతే UNT లాంటి యూనివర్సిటీస్కి మీరు అప్లై చేసుకోలేరు. సో డు నాట్ లూజ్ ఆన్ యూనివర్సిటీస్ జస్ట్ బికాస్ ఆఫ్ GRE. GRE ఏమంత కష్టమైంది కాదు. ఇంతకు ముందు 4 hours ఆఫ్ టెస్ట్ ఉండేది. ఆబ్వియస్లీ అప్పుడు చాలా కష్టం, నాట్ బికాస్ ఆఫ్ ద డిఫికల్టీ లెవెల్, బట్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు కాన్సన్ట్రేట్. నౌ ద GRE టెస్ట్ ఇస్ అరౌండ్ 2 hours. సో డ్యూరేషన్ తగ్గింది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా తగ్గించారు. కాకపోతే ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ ఇన్ GRE యూ నీడ్ టు ప్లాన్ యువర్ టెస్ట్. 3 months ముందు నుంచే మీరు ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తేనే మీకు GRE స్కోర్ వస్తుంది. ఆడత పాడతా రాస్తే వచ్చేది కాదనుకోండి. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్ యూ టు గెట్ అడ్మిట్స్ ఇన్ గుడ్ యూనివర్సిటీ. స్కాలర్షిప్ కోసమే GRE రాయమని నేను చెప్పను, కానీ మీకు GRE ఉంటే మంచి యూనివర్సిటీస్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం యు ఆర్ ఆటోమేటిక్లీ కన్సిడర్డ్ ఫర్ స్కాలర్షిప్స్ యాజ్ వెల్. జస్ట్ టు రీఇటరేట్, మీరు అప్లై చేసుకునే యూనివర్సిటీలో GRE మ్యాండేటరీ కాకపోతే మీరు రాయకపోయినా పర్లేదు, స్కాలర్షిప్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, జస్ట్ బికాస్ GRE is not a part of the entry requirement. So admissions or scholarships are not based on any one particular test. It is about the overall profile, GPA score, language scores, GRE score, work experience, your project work or research papers, all of them. So ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. Thank you so much for watching this video. If you like this video, please share it with your friends. At the same time, please like and subscribe to my channel. Thank you so much.